పిలచిన యజమానుడా యజమానుడా నా యజమానుడా నన్ను పిలచిన యజమానుడా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు మనుషులు మోసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు మన వేదనతో నిన్ను విరచి పరిగెత్తినను నన్ను వెంటాడి నీ సేవలు చేసితివి నా ఆధారమా నా దైవమా పిలచిన ఈ పిలుపులకు కారణమా నా ఆధారమా నా దైవమా పిలచిన ఈ పిలుపులకు కారణమా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు పిలిచిన నీవు నిజమైన వాడవు నన్ను వెంచించే ఆలోచన గలవాడవు ఏదైనను కొనసాగించింది నీపై ఆధారపడుటకు ఆరుడను నిన్ను నమ్మెదను వెంబడించును చిరకాలము నిన్నే సేవించును నిన్ను నమ్మెదను వెంబడించును చిరకాలము నిన్నే సేవించును నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ ప్రేమకు సాటే లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, నువ్వు కృప వలన మేము బ్రతికి ఉన్నాము ప్రభా. నువ్వు కాచుట వలన ప్రభా మేము ఇంకా ప్రభా జీవితంలో లెక్కలో ఉన్నాం ప్రభా. అయ్యా, నిందలు అవమానాల మధ్యలో ఉన్నా సరే ప్రభా, నీ హస్తం మమ్మల్ని కాపాడింది ప్రభా. నేను నమ్మెదము ప్రభా, వెంబడించేదము ప్రభా. చిరకాలము నీ సేవలో ఉంటాము తండ్రి. ప్రార్థన చేసుకుందాం ఈ రోజున. దేవా, మాతో మాట్లాడండి. ఈ ఆరాధనలో ఉన్నందుకు నీకు మాకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. గత కాలం అంతా కాచిన దేవా, ఈ కాలం కూడా మమ్మల్ని కాచి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 145వ కీర్తన మనం తీసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడాలి. 145వ కీర్తన 21 వచనాలు ఉన్నాయి. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా మరి మన మధ్యలో ఉన్న చింతల్ని చదువుతుంది. గట్టిగా చదవాలి. అందరు కూడా బైబిల్ తీసుకున్న యూత్ చెప్పండి బైబిల్ తీసుకురమని. నిన్న రోజున చాలా పెద్ద ప్రామిస్ చేశాడు ప్రకాష్. అర్ధరాత్రి చేశాడు కదా, నిద్ర మధ్యలో అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 145వ కీర్తన 1-21 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా చదువుదాం. మరి మన మధ్యన చింతల్ని చదువుతాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నిధించెదను. అనుదినము నేను స్తుతించెదను, నిత్యము నీ నామము స్తుతించెదను. యెహోవా మహోత్సవ గలవాడు, ఆయన అధిక స్తోత్రములు అందదగిన వాడు,
ఆయన మహత్యములు గ్రహింప సత్యము కానిది. ఒక తరం వారు మరి ఒక తరం వారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించెదను. నీ కార్యముల విక్రమములను మనుషులు వివరించెదరు, నేను నీ మహత్యములను వర్ణించెదను. నీ మహా దయాత్వమును గుర్చిన కీర్తన వారి ప్రకటించెదరు, నీ నీతిని గుర్చి వారి గానము చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయములు గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ కార్యములన్నీయు నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించినవి, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఆయన రాజ్యము మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందురు, నీ శౌర్యము గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. నీవు నీ గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చిపెట్టెదవు. యెహోవా తమ మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టిన వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయు. నా నోరు యెహోవాను స్తుతం చేసి అందరు కలిసి చెప్దాం. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామము నిత్యము సన్నతించుగాక. బైబిల్ మూసివేసి కళ్ళు మూసుకొని, సర్వజనుల కన్నులు నా వైపు ఉన్నవి, తగిన కాలమందు నేను మీకు ఆహారం ఇచ్చేదను. నీవు నీ గుప్పిళ్లను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచి ఉన్నావు. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. యెహోవా తన మార్గంలో అన్నిట్లో నీతి గలవాడు. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి, దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతుండగా, నీతి గల దేవుడు, పడిపోయిన మనల్ని లేవనెత్తే దేవుడు, ఆ దేవుడితో చెప్తాం, ప్రభా నీ అమూల్యమైన మాటలు మాతో మాట్లాడండి. కేవలం వినువారముగా కాకుండా విని ప్రభా ఆచరించి దాన్ని పాటించి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరూ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, కొద్దిసేపు దేవుడి యొక్క వాక్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ మరి మందిరానికి రావడానికి దేవుడు ఒక కృపను చూపించినాడు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, మనం లైవ్ లో ఉన్నాం, సౌండ్లు చేయదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కటి మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. మనం శ్రద్ధగా దేవుడికి వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అంతకంటే ముందుగా ఈరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన పాస్టర్ స్టీఫెన్కి మరి మేరీకి ప్రత్యేక వందనాలు చెప్తాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ కుటుంబం, ఈ జంట మన డివైన్ టచ్ లో చాలా గొప్ప పాత్ర పోషిస్తారు. దేవుడు వాళ్ళని మన మినిస్ట్రీ కోసం గొప్పగా వాడుకుంటారు. పెళ్లి రోజు అనగానే భార్యతో పాటు ఉండాలని చాలా మంది అనుకుంటారు కదా. పెళ్లి చేసిన పెద్దలు కూడా పెళ్లి రోజు కూడా పనికి వెళ్ళిపోయారని కూడా అనుకుంటారు. కానీ పెళ్లి రోజు కూడా తను ప్రజల సేవలోనే ఉండి తన మేనత్త కోసం వారు ఎక్కడో దూరంగా వెళ్ళి కదా. పొద్దున నేను లేచినప్పుడు 3:50 ఆ టైం, నాకు ఆ టైంలోనే బయట శబ్దాలు వినిపిస్తున్నాయి. అంటే 3 గంటలకే వాళ్ళు దాదాపుగా తయారై వెళ్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ బిడ్డని, ఈ బిడ్డని జన్మనిచ్చిన వీళ్ళందరి తల్లిదండ్రులని, వీళ్ళు పుట్టిన వాళ్ళని, వాళ్ళ తోడుబుట్టిన వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించినగాక. ప్రైజ్ ది లార్డ్. వ్యక్తిగతంగా నాకు ఈ కుటుంబం చాలా ప్రేమ గల కుటుంబం. అందరికంటే కాదు, అందరూ ప్రేమనే ఈ కుటుంబం పట్ల కొద్దిగా అధికంగా. దేవుడు నా ప్రేమను బట్టి కూడా వాళ్ళకి మనసారా దీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి రోజు సుజ్ఞాన్ తన పుట్టినరోజు జరుపుకున్నాడు. మరి బిడ్డను కూడా దేవుడు దీవించి మరి మంచి సెటిల్మెంట్ బిడ్డకు దయచేయాలని చెప్పండి కొట్టి దేవుడు మనకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన డిసెంబర్, నవంబర్
కదా. ఇదేంటి అక్టోబర్ చాలా పుట్టినరోజు, జూలై మాసంలో చాలా పుట్టినరోజు డివైన్ టచ్చుకుంటాయి కాబట్టి దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యంలోకి మనం వెళ్దాం. మన దేవుడు మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి హృదయ వాంఛ అనగానే ఏంటి అంటే, నాకు చదువు, నా పెళ్ళో, లేదా నా అప్పు సమస్య తీరాలనో కదా, లేదా ఇంకేదన్నా నేను అనుకుంది జరిగేది నా హృదయ వాంఛ అని అనుకుంటా, అంతేనే కదా. కదా, కొంతమంది మారాలని అనుకుంటూ ఉంటాం కదా, అది మన హృదయ వాంఛ. ఆ హృదయ వాంఛ దేవుడు అడగల. నీ హృదయ వాంఛ దేవుడిలో ఎలా ఉందో ఇది తెలియాలని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 145వ కీర్తన 19వ వచనం ఒకసారి చదువుతాం. తన యందు భయభక్తులు కలవారికి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తులు, ఇది ఒక కండిషన్. దేవుడు నీ హృదయ కోరికలను తీర్చాలంటే నీవు దేవుడి పట్ల భయము భక్తి కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. డూ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్? దేవుడి పట్ల నీకు భయం ఉందా, భక్తి ఉందా? అయితే దేవుడు నామం పెట్టి నువ్వు ఏది అడిగినా అది దేవుడు ఇచ్చే దేవుడు. ఆమేన్. ఆయన గొప్ప దేవుడు, ఆయన కార్యాలు చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళొకసారి చదువమ్మా. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నెరవేరుస్తాడు? మీ ఆయన కాదు, ఎవరు కాదు, ఆయనే నెరవేరుస్తాడు. మన దేవుడే నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అనుకున్న రావటం చాలా బాగుంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, ఇలా ఇక్కడ తిరిగినా తిరిగి మళ్ళీ మా దగ్గరికి రావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. కోరికలు తీర్చేవి. కోరికలు అపవిత్రమైనవి కాదు, కోరికలు పవిత్రమైనవి. హోలీ డిజైర్స్, నాట్ అన్హోలీ డిజైర్స్. పవిత్రమైన కోరికలు ఏంటి? పవిత్రమైన కోరికలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు ఆ పవిత్రత అంటే ఏంటి? ఆశపట్టల్లో తప్పేం లేదు కదా. నా చిన్నప్పుడు నాకు సండే రోజు కంపల్సరీ మటన్ కావాలి. మటన్ లేకపోతే నేను పేదదాన్ని అయిపోయినా బాగా ఏడ్చేసేదాన్ని చిన్నప్పుడు. మటన్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. సండే రోజే ప్రార్థన చేసుకునేదాన్ని, సాటర్డే రోజే ప్రార్థన చేసుకునేదాన్ని. ఏం కావాలని? కావాల్సిందే, అంతే, మటనే కావాలి. చికెన్ వద్దు, ఫిష్ వద్దు, ప్రాన్స్ వద్దు, మటనే కావాలి. అది ఎంత రేటు ఉన్నా సరే కావాలి కదా. పాపం మా నాన్నగారు ఉన్నన్ని రోజులు, నా 10th క్లాస్లో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు ఉన్నన్ని రోజులు రాజా అంటారు కదా నన్ను, రాజాకి ఇష్టం కదా అని చెప్పి ఖచ్చితంగానే ఆయన మటనే తీసుకొచ్చేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత తృప్తిగా తినేదా కదా. ఆ తర్వాత పెద్దగా అవుతున్న కొద్దీ యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చేసాడు. నాకు జీవితంలో వచ్చేసిన తర్వాత ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరిద్దామా అని ఆశ లేకుండా ఎలా వాక్యం ప్రకటిద్దామా, ఎలా పరిశుద్ధంగా జీవిద్దామా, ఎలా ఎవరికి ఎటువంటి బాకీ లేకుండా ఎలాగ నిత్య జీవంలోకి వెళ్ళాలా అని నేను ఆశపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నా జీవితం ముందున్న ప్రతి ఒక గొప్ప ఆశ ఏంటంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండటం. ప్రైజ్ ది లార్డ్. మరి ఏది లేదు, ఆయన పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ హృదయ వాంఛలు ఆల్రెడీ తీర్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆనందిస్తే హృదయ వాంఛలు తీర్చేస్తాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనలో ఆనందించాలి, ఆయనలో భయభక్తులు కలిగి ఉండాలి కదా. ఎంత అంటే ఆ ఆశ ఎలా ఉండాలంటే ఆయనకు సేవ చేసే బిడ్డలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మొన్నటి రోజున మనం నేర్చుకున్నాం, ఆయన సేవ నిర్లక్ష్యంగా చేస్తే వాళ్ళకి శ్రమ కదా. 48:10 అనుకుంటా, నాకు తెలిసి ఆ వాక్యం. ఆయన సేవ నిర్లక్ష్యంగా చేస్తే కదా, ఇష్టం లేకుండా చేస్తే వాళ్ళకి శ్రమ. దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండటం అంటే ప్రార్థన జీవితంలో మనము క్రమశిక్షణ కలిగి ఉండటం దేవుడి సేవ అంటే. లేదా భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏదో వణుక్కుంటూ దేవుడు ఏదో కొట్టేస్తాడు అని కాదు. నాకు ఒక రెవరెన్స్, భయము భక్తి అంటే ఒక రెస్పెక్ట్ దేవుడికి.
ఒక రెస్పెక్ట్ దేవుడు. ఉదాహరణకి పాస్టమ్మగా నేను మీ దగ్గర నిలబడితే మీరు ఏదన్నా చిన్నగా జోకులు వేసుకుంటూ ఉన్నారనుకోండి, ఉదాహరణకి నలుగురు కుర్రవాళ్ళు కూర్చొని ఏదో సినిమా జోకులు వేసుకుంటూ ఉన్నారు అనుకోండి, నన్ను చూస్తే ఏం చేస్తారు? చెప్పండి గట్టిగా. బాయ్స్ మాట్లాడతారా కదా? మాట్లాడకుండా స్టాప్ అయిపోతారు. ఎందుకు? రెస్పెక్ట్. పాస్టమ్మ పెద్దది అన్నది ఏంటది? రెస్పెక్ట్. అవునా కాదా? ఇస్తారా లేదా? ప్రైజ్ ది లార్డ్. అడిగి తీసుకోవాల్సి వస్తుంది మధ్య కాలంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెస్పెక్ట్. పాస్టమ్మకే, దేవుడు బిడ్డకే ఇలాంటి రెస్పెక్ట్ మీరు ఇస్తే కదా, దేవుడి బిడ్డకే ఇలాంటి రెస్పెక్ట్ ఇస్తే కదా, దేవుడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? ఆయన చెప్తున్నాడు, నన్ను గౌరవించటమే మీరు నాకు ఇచ్చే భయము భక్తి. ఒకటి. రెండోది, ఎవరు భయభక్తులు కలిగి ఉంటారు? ఎవరైతే దేవుడు యొక్క సేవ చేయడానికి ఇష్టపడుతుంటారో. సేవ అంటే దేవుడు ఏం చెప్తాడో అది, దేవుడికి మీరేం చెప్పారో అది. ఉదాహరణకి ఉదయకాలం వచ్చి పని చేయాలి మందిరంలో అనుకున్నారు అనుకో, అది ఎవరికి చెప్తున్నారు? గట్టిగా చెప్పండి. దేవుడికా పాస్టమ్మకా? యా, దేవుడికి చెప్తున్నారు. దేవుడికి చెప్తున్నప్పుడు మీరేం చేయాలి? ఖచ్చితంగా చేయాలి. చెయ్యటం లేదు అంటే దాని అర్థం ఏంటి? దేవుడి పట్ల భయభక్తి లేదు, దేవుడిని గౌరవించే ప్రసక్తే లేదు. ఒక చిన్న వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం ఈ రోజున. ఆ వ్యక్తి పేరు ఏంటంటే డేవిడ్ లివింగ్స్టన్. ఆయన చాలా గొప్ప దైవజనుడు. లండన్ ప్రాంతంలో సేవ చేస్తూ ఉండేవాడు. లండన్ ప్రాంతంలో ఆ సేవ చేస్తున్న సమయంలో ఏమైందంటే, ఒకరోజు దేవుడు అతనితో మాట్లాడి, నువ్వు ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళి నువ్వేం చెయ్యి? సేవ చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. ఆఫ్రికా ప్రాంతం ఎలా ఉండిందంటే, జాగ్రత్తగా వినండి. ఆఫ్రికా ప్రాంతం ఎలా ఉందంటే, మనుషులని తినే ప్రాంతం. అది ఎవరు తింటారు? మనుషుల్ని తినే ప్రాంతం. అందులో క్రీస్తు బిడ్డలు అంటే ఇంకా అసలు చెప్పే అవసరం లేదు. చంపటమే వాళ్ళ టార్గెట్. సువార్త వినటం కష్టం. కానీ ఆ వ్యక్తితో దేవుడు చెప్పాడు, నువ్వు ఆఫ్రికాకు వెళ్ళు. అందరు చెప్పారు, వాళ్ళు తలబిడ్స్, వాళ్ళు నీ మాట విన్నరు. అసలు నిజంగా దేవుడు మాట్లాడలేడా? ఒకసారి ఆలోచించుగా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి అంట, జాగ్రత్తగా వినండి, దేవుడి పట్ల భయభక్తులు అంటే దేవుడికి లోబడి ఉండటం, దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు పని చేయటం. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఏదో మనసులో పెట్టేసుకొని లేటుగా రావటము, రావాల వద్దా అనుకోవటం కాదండి దేవుడు భయభక్తి అంటే. మందిరానికి వస్తుంటే మనుషులను మీరు చూడవద్దు ప్రియబిడ్డలారా, దేవుడినే చూడాలి. వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ ప్రసంగించేది ఎవరైనా సరే, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు దేవుడు నన్ను వాడుకుంటారేమో, ఆ తర్వాత ఇంకొకళ్ళు ఇక్కడ నిలబడతారు కదా. రాజశ్రీ అన్న ఒక సేవకురాలతోటే మరి అంతమైపోతుందా? అవ్వదు. అది కొనసాగుతుంది. ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఆయన రాకడ వరకు కొనసాగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ పిల్లలు మీరు ఇక్కడ చూస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని దేవుడు ఇక్కడ చూస్తాడు. హల్లెలూయా. వాళ్ళ పిల్లల్ని కూడా దేవుడు చూస్తాడు. ఆయన రాకడ వరకు కొనసాగుతుంది. ప్రైజ్ ది లార్డ్. లివింగ్స్టన్ ఏం చేశాడంటే, ఆయన మోకరించాడట, ప్రార్థన చేశాడట, ప్రభా నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? మనుషులను తినే ప్రాంతానికి వెళ్తాను. నువ్వు సేవ నేను చేస్తాను ప్రభా, నేను చేస్తాను, కానీ ఒక్క పని కావాలి, నాకు ఒక్కటి కావాలి. నువ్వు నాతో ఉంటే నేను వెళ్తాను. ఏమన్నాడు? నా ప్రశ్న ఈరోజు ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నా మీ దేవుడిని మీతో తీసుకెళ్తున్నారా? దేవుడు మీతో నడిచి అకంపెనీ అవుతున్నాడు. తోడు అంటాం కదా మనం, తోడుకి రావాలి అంటారు. కొంతమంది ఆలస్యంగా ఎందుకు వచ్చారంటే వాళ్ళ కోసం వెయిట్ చేసిన అంటారు కదా. ప్రతిదానికి తోడు ఉండాలి. కూర్చోండి అక్కడ, పర్లేదు కూర్చో. తోడు కావాలి మన ప్రతి ఒక్కళ్ళకి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లైట్గా జలుబు చేసినాక ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తోడు కావాలి మనకి. నా ప్రశ్న ఈరోజు ఏంటంటే, నువ్వు దేవుడిని తోడుగా తీసుకెళ్తున్నావా? అని ఏమన్నాడు తెలుసా? నేను వెళ్తాను ప్రభా, కానీ నువ్వు నాకు తోడుగా ఉంటే. దేవుడు చెప్పాడు, నీకు తోడుగా ఉన్నాను వెళ్ళు అన్నాడు. అక్కడ అంటే ఆయన పరిచర్య చేశాడంటే గట్టిగా చెప్పండి కూడా. అక్కడ సువార్త ప్రకటించాడు, అక్కడే చనిపోయాడు. వయసు అయిపోయింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత లండన్ ప్రాంతం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆ బాడీ డేవిడ్ లివింగ్స్టన్ గారిని లండన్కి తీసుకెళ్లాలని ఇష్టపడ్డారు. అలా తీసుకువెళ్తున్న సమయంలో అక్కడున్న ఆఫ్రికన్లు అందరూ వచ్చారట. వచ్చి చెప్పారంట, ఈ మనిషి మాకు మంచి నేర్పించాడు, ఈ మనిషి మేము మనుషులమని మాకు గుర్తించేటట్టు చేశాడు, బోధ చేశాడు, మమ్మల్ని నడిపించాడు. మీరు బాడీ తీసుకెళ్ళిపోండి, కానీ అతని గుండె మాత్రం మా దగ్గర ఉంచండి. ఏమన్నారు? ఆ గుండెకాయ హార్ట్ని మాత్రం మా దగ్గర ఉంచండి. మేము ఆయన హార్ట్, ఆ గుండె ఇక్కడ ఉంటే ఆయన మాతో ఉన్నట్టే. మనుషులు తినే ప్రాంతంలో దేవుడు భయభక్తులకి లొంగి దేవుడికి మర్యాదిస్తూ దేవుడితో నడిచి వెళ్ళిన వ్యక్తి మరణించిన తర్వాత కూడా బ్రతికేటట్టుగా జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ గుండె అక్కడికి పెట్టారంట. ఇప్పటికి కూడా ఆ గుండెని పాతి పెట్టి అక్కడ ఒక జ్ఞాపకార్థంగా ఒక చెట్టుని వాళ్ళు నాటి ఉన్నారు. పిల్లరా, నా ప్రశ్న ఏంటంటే, నీతో దేవుడు వస్తున్నాడా? నువ్వు దేవుడు మాటకి లోబడి ఉన్నావా? కష్టాలు శ్రమలు అవన్నీ వస్తాయండి బాబు. రాత్రి అంతా ఏడ్చి ఉండొచ్చు, ఒక గంట ముందు కూడా కలవర పడి ఉండవచ్చు, కానీ మనం వచ్చింది దేవుడి సన్నిధిలోకి. ఆయన మన దుఃఖాన్ని ఏం చేస్తాడు? సంతోషంగా మారుస్తాడు. అందుకనే మనం పాట పాడు, ఎవ్వరు నా వెంట వచ్చినా సరే రాకపోయినా సరే నేను దేవుణ్ణి యేసును వెంబడింప నిర్ణయించుకున్నాను అంతే. అది దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండటం అంటే. కొంతమంది మనుషులకి భయపడి వస్తారు, కొంతమంది సేవకులకి భయపడి వస్తారు. అదంతా తాత్కాలికమేనండి. మనం ఎవరికి భయపడి రావాలి? దేవుడికి భయపడటం అంటే ఆయనను గౌరవించటం. చెప్పండి ఏంటి? ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వటం. నా పనులు ఎన్ని ఉన్నా సరే, నాకు ఎంత సమస్య ఉన్నా సరే, నీకు అంత అనారోగ్యం ఉన్నా సరే. మీకు చిన్న సాక్ష్యం చెప్తా. 3 రోజుల క్రితం అనుకుంటా, నాకు చాలా అనారోగ్యంగా ఉండేది, కళ్ళు తిరుగుతున్నాయి, నాకు తెలియదు ఎందుకో. నా గొంతు కూడా రావటం లేదు వాక్యం బోధించడానికి. రాత్రి 9 గంటల ప్రాంతంలో నేను వాక్యం చెప్పాను. వాక్యం చెప్పడానికి నా శరీరము సహకరించడం లేదు. చూడ్డానికి మంచిగానే ఉన్నాను, కానీ లోపల ఏంటో అనారోగ్యం, చాలా బలహీనంగా ఉన్నాను. లత ఎప్పుడు బలహీనలు అంటే అప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది. చాలా వీక్ అయింది నా బాడీ అంతా. కానీ ప్రభుతో చెప్పాను, ప్రభా నువ్వు నా గొంతు అయితే నేను మాట్లాడతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. అది నా గొప్పతనం కాదండి, అది దేవుడి గొప్పతనమే. ఆయనను గౌరవిస్తే మనల్ని దేవుడు గౌరవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. దానికంటే ముందు చదువుతాం మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుంచి 28 వచనాల వరకు. ఇక్కడ ఒక కనానియా స్త్రీ గురించి రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుంచి. యేసు అక్కడ నుండి బయలుదేరి సుదూర ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి, చూడండి జాగ్రత్తగా నన్ను చూడండి, కనానా స్త్రీ వచ్చింది. ఆమె ఎవరు అంటే ఆమె అన్యురాలుగా మనం భావించవచ్చు. ఆమెకి యేసు ప్రభు గురించి తెలుసు, కానీ యేసు ప్రభు పట్ల భయభక్తులున్న స్త్రీ కాదు. మనకి యేసు ప్రభు తెలుసా అండి?
చెప్పండి. రాత్రి మనం కూడా కనానా స్త్రీలమేనా? బాగా తెలుసు కదా, అందుకే పాటలు పాడుతున్నాం, వస్తున్నాం. ఆలోచన చేస్తే మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. ఒక క్షణం మనకి వాక్యము రెండంచులు ఖడ్గంలాగా వెళ్తే మనం ఎక్కడున్నా తెలుస్తుంది. ఆ కనాన్య స్త్రీ వచ్చి ఎవరు చెప్తుందంటే, చదవమ్మా. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించండి. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది. చూడండి, కేక వేస్తుందంట. నా ఆమె ఏముంటుందంటే, నా కుమార్తెకు దెయ్యం పట్టింది. ఈరోజు మనం మన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం, మన పరిస్థితుల కోసం ప్రార్థన చేస్తున్నాం, మన స్థితిగతుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, మన సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం, మన నిందల అవమానాల గురించి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ స్త్రీ కూడా ప్రార్థించింది, అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది అయ్యా. ఎక్కడ కూడా స్వస్థపరిచే వాళ్ళు ఎవరు లేరు, మనకు కూడా కదా. ఇప్పుడు మన సహాయం ఎక్కడి నుంచి రావాలి కదా? దేవుడి నుండి మాత్రమే సహాయం. మనుషుల సహాయం కొద్ది మాత్రమే ఉంటదండి. కానీ మన స్థితిగతులు మార్చగలిగిన సహాయం దేవుడే. రిసోర్స్ పర్సన్ అని చెప్తాను నేను. దేవుడే మన రిసోర్స్ పర్సన్. మన స్థితిని గమనించగలిగిన దేవుడు. అయ్యా నా కుమార్తెకి ఏమైంది? దెయ్యం పట్టిందని ఏడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే చెప్తాను, స్త్రీలారా మీ పిల్లలందరి కోసం కన్నీటితో రోదన చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. పిల్లల కోసం ఏదో జస్ట్ తిట్టడం, కొట్టడం, కసటం కాదు. వాళ్ళ కోసం రోదనతో మనం ప్రార్థన చేయాలి. చదవమ్మా. అందుకు ఆయన చూసారా, కన్నన్య స్త్రీతో ఒక్క మాట కూడా చెప్పలేదు. మనం కూడా ఒక్కోసారి చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నట్లయితే జవాబు రాకుండా మౌనంగా దేవుడు ఉంటాడు. అర్థం కాదు. ఈరోజు మైతో అదే అంటున్నాం మేమిద్దరం. నాకు అర్థం కావట్లేదండి, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మౌనంగా ఉన్నాడంటే అక్కడ ఒక మహిమ దాగున్నట్టే. గట్టిగా చెప్పట్లు కడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మౌనంగా నీ జీవితంలో ఉండి ఏ కార్యం ముందుకు సాగకుండా చేస్తున్నాడు అంటే అక్కడ ఏదో ఒక గొప్ప మహిమ అక్కడ దాగి ఉంది. ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదంటండి. ఒక్క మాట కూడా మాట్లాడి. చదవమ్మ, ఏమైందో? అప్పుడు ఆయన శిష్యులు వచ్చి విసిగిపోయారు. శిష్యులందరూ విసిగిపోయారు. ఏమో వస్తుంది, కేకలేస్తూనే ఉంది, అస్సలు వదలటలే. నువ్వు చూడకపోయినా ఆమె చూడమన్నట్టు రోదన చేస్తుంది. ఒక్కొక్కసారి కదా మనం ఒకసారి ప్రార్థన చేస్తాం, 2 సార్లు ప్రార్థన చేస్తాం, 3 సార్లు ప్రార్థన చేస్తాం, 4వసారి ఏమంటాం? నువ్వు లేవులే ప్రభా, నువ్వు నన్ను మర్చిపోయావులే ప్రభా, అసలు నువ్వు ఉన్నావా? ఇంకా ఉదయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత మనుషులు ఎవరో వచ్చి, ఆయన భక్తి చాలండి, ఉండాలి, దేవుడిని నమ్ముకోవాలి, కానీ మనం ఇది కూడా చెయ్యాలన్నారు అనుకో, ఆడు పరిగెత్తుతాం. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. కనన్య స్త్రీ అన్యురాలు. కనన్య స్త్రీకి యేసు ప్రభు దావీదు కుమారుడని తెలుసు. నిజంగా లేఖనాల లోతులు ఆమెకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య వచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆ సమయంలో కలవరపడతారేమో, కానీ ఎక్కడికి కదిలి వెళ్ళరు. నా దేవుడు నా పక్షమున ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మంచి పాట కదా, చూడు యేసయ్యా నన్ను, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటి, నిన్ను వెతకుచు. హల్లెలూయా. ఆయన నమ్మాం, ఆయననే. కనన్య స్త్రీ నమ్మేసిందండి, ఆయన గురించి ఎక్కువ తెలియకపోయినా. నా ప్రశ్న ఈ రోజు ఏంటంటే, అంతా తెలిసిన నీవు దేవుని ఇంకా నమ్ముతున్నావు? అలా మాట్లాడలేదంటే యేసు ప్రభు కదా. అక్కడ మనం చూస్తాం, సిరియా రాజు నాయమాన్ కదా, కుష్ఠరోగి. ఆయన అనుకున్నాడు వచ్చి ప్రవక్త వచ్చి చేయబెట్టి ప్రార్థన చేయాలంటే ఆయనకు ఒక ఇంత కోపం వచ్చేసి సడన్ గా వచ్చేసి, నేను ఎవరిని, నేను రాజుని,
నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఆయన రావాలి, సార్ ఏం కావాలి సార్ అని అడగాలి కదా, ఎందుకంటే నేను రాజును కదా, నా మీద చెయ్యి పెట్టాలి, ప్రార్థించాలి. ఏంటంటే పోయి నీళ్ళలో మునగబోతున్నాడు, అసలు ఏమనుకొని ఉంటది? ఒక్క మాట ఆయన పలుకడా? ఆయన అందరికీ దేవుడు కదా, ఆయన అందరికీ దేవుడు కదా, ఎవరిని గద్దించక అందరికి అన్ని సమానంగా ఇచ్చే దేవుడు కదా. శిష్యులు అంటున్నారు, యేసయ్యా అసలు పీడిస్తుంది, మాకు తలనొప్పిగా మారింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువమ్మా. ఈమెని పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు నేను వచ్చిన పని ఒకటి ఉందమ్మా, నాకు ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే నా ఇంటినే నేను చక్కబెట్టుకోవాలి, నా ఇంటి పిల్లలే నేను చక్కబెట్టుకోవాలి. మళ్ళీ చాలా మంది అదే, నేను తిన్నానా, నేను తాగానా, నేను పడుకున్నానా, నాకు బంగారం ఉందా, నాకు చీరలు ఉన్నాయా, నాకు ఇల్లు ఉందా, వాటి ఇంతవరకు మనకి ఇక వేరే సంబంధం లేదు. నా ఇంటి వాళ్ళని నేను చక్క పెట్టుకుంటాను, నాకు చాలా తప్పిపోయా. నా ఇజ్రాయెల్ ప్రజలు చాలా మంది, వాళ్ళని రక్షించుకోవడానికి, వాళ్ళని పోగు చేయడానికి వచ్చాను, కానీ నేను కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? ఓకే తర్వాత వచ్చి కలుస్తా అందా? అన్నదా? అనలే. ఏమంది? అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, హల్లెలూయా. పాస్టమ్ 2 సార్లు పలకకపోతే 3వ సారి ఫోన్ చేసే వాళ్ళ చేతులు పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్. కష్టం. 2 సార్లు ఫోన్ చేశారు, ఏదో పనిలో ఉంటది పాపం కదా, ఫోన్లు ఎత్తదేమో, రాలేదేమో, నవ్వలేదేమో, అంతే కదా. యేసు ప్రభు నాకు టైం లేదన్నా కూడా ఆమె ఏముందంట, ఆయన దగ్గరికి వచ్చి మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయవాడు నీవే. చెప్పట్లు కొడతాను దేవుడికి. హల్లెలూయా. నువ్వు ఎంత బిజీగా ఉన్నావు నాకు తెలియదయ్యా, నువ్వు నీ ప్రజల కోసం చూస్తున్నావు నాకు తెలియదు. నేను నమ్ముకున్నాను నేను, అందుకే నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నా. నేను నిన్ను మొక్కుతున్నాను, నా సమస్యకు పరిష్కారం నీవే కదా. మనం పాడాం కానీ పోయిన వారమే కదా, యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా. ప్రైజ్ ది లార్డ్. నువ్వేనైనా నా పరిహారం, నీవేనా పరిష్కారం, నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభా. నువ్వు సహాయం చేసేవాడు నువ్వే, విడిపించేవాడు నువ్వే. అదండి భయభక్తి అంటే, అదండి దేవుని గౌరవించడం అంటే, అదండి దేవుని తెలుసుకోవటం అంటే. ప్రైజ్ ది లార్డ్. నీకేం కనిపించకపోవచ్చు ఈ రోజున, కానీ ఒక సేవకురాలుగా చెప్తున్నాను, దేవుడికి ఆల్రెడీ నీ సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్. సొల్యూషన్ ఆయన దగ్గర ఉంది. కాకపోతే నువ్వు ఇంకా లోబడాలని ఆయన వెయిట్ చేస్తుండొచ్చు. ఫస్ట్ ఆమెను పంపించేసొచ్చు కదా. ఆమె విశ్వాసాన్ని ఆయన మెల్లమెల్లగా పరీక్షిస్తూ పెంచుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆలస్యం జరిగితే చింత వద్దు, దేవుడు పరిష్కారం ఉన్న దేవుడు, నీ సమస్యకు జవాబు తెలిసిన దేవుడు, నీ బ్రతుకు నీకంటే ఎక్కువగా తెలిసిన దేవుడు, నిన్ను పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. అది అట్లానే ఉంచి సామెతలు 10:24 చదవండి. సామెతలు 10:24. భక్తిహీనుడు దేనికి భయపడెను, అదే వారి మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నమ్మిన వారు గట్టిగా చెప్పండి కూడా. నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకును. గుండెల్లో రాసుకోలేదు. చెప్పండి. తర్వాత నీతిమంతులు, కొంచెం గట్టిగా చెప్పండి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఎవరు? యేసయ్య రక్తం చేత కడిగిన పడవాళ్ళు నీతిమంతులు. నా నీతి నాకు ఏం లేదు ప్రభా,
నేను నీతి తప్పిన దాన్ని, అపవిత్రురాలిని, పాపిని, అవిశ్వాసిని, నీ నీతి చేత, నీ రక్తం చేత వెల్లనిచ్చి నన్ను కొని నా కోసం పరలోకాన్ని వదిలేసి, సింహాసనం వదిలేసి సమాధిలోకి వెళ్ళి తిరిగి వచ్చి నన్ను రక్షించిన నా యేసయ్యే నీతిమంతుడు. ఆయన నీతిని బట్టి నీవు నేను నీతిమంతులుగా ఎంచబడ్డాం. ఆయన పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళందరూ నీతిమంతులే. ఆ నీతిమంతులు ఆశించినది వాళ్ళకి దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరుస్తుంది ఆమె, అయ్యా నాకు తెలియదు, అయ్యా నువ్వు ఎంత బిజీగా ఉన్నావు నాకు తెలియదు, నాకు తెలియదు ప్రభా, నాకు సాయం చేయండి, నాకు సాయం చేయండి. నేను ప్రార్థనలోకి వచ్చిన కొత్తలో నాకు ఒక దైవ సేవకుడు ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తే నాకు చాలా విశ్వాసం, నా జీవితంలో అన్ని జరుగుతాయని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రోజు బ్రదర్ DGS దినకరన్ గారి ప్రేయర్ మీటింగ్ కి నాకు ఆహ్వానం వచ్చింది. ఇది ఈ 27th బ్యాచ్, దాదాపు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆ సమయంలో ఆ పేపర్ తీసుకొని, ఆ లెటర్ తీసుకొని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన చాలా బిజీగా ఉన్నారు, చాలా చాలా బిజీగా ఉన్నారు. ఆయన నన్ను చూడటం లేదు. రోజంతా ప్రార్థనలో పాల్గొన్నాను. ఆయనతో చెప్తున్నాను, నేను మీతో మాట్లాడాలి, నాకు నేను టైం లేదు, బిజీగా ఉన్నాను అన్నాడు ఆయన. కానీ వదలలేదండి నేను ఆయనని. సాయంకాలం సమయంలో, సాయంత్రం కాదు, రాత్రి భోజనం చేసిన తర్వాత కొద్దిగా వాకింగ్ చేస్తాడు ఆయనకి అలవాటు. ఆ వాకింగ్ లో నేను కూడా వాకింగ్ చేశాను. ఎందుకంటే ఆ దైవజనుడు చెప్పాలి, నేను వెళ్ళాలి అన్నదే నా కాన్సెప్ట్. ఆయన నేను వదల్లా. ఎందుకు అట్లా నన్ను విసిగిస్తున్నావు అన్నాడు. విసిగిపోయి, కాదండి నాకు ఇది ఇన్విటేషన్ వచ్చింది, మీరు ఒక మాట చెప్తే నేను వెళ్తాను. నన్ను చూసి, దేవుడు నాకు పగలే చెప్పాడు నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా దీవించబడతావని, కానీ నేను పరీక్షించాను, నువ్వు వెళ్ళు ఆశీర్వదింపబడతావని. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నీకు ఆలస్యం చేస్తున్నాడు ఏదన్నా, ఆయన పరిష్కారం అప్పుడే. నువ్వు కళ్ళు మూసుకొని, ప్రభా ఎవరున్నారు ప్రభా, ఈ సమస్యకు పరిష్కారం నువ్వే అని చెప్తే ఆల్రెడీ ఆయన దగ్గర జవాబు ఉంటుంది. ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీతిమంతులు ఆశించినది దొరుకును. కనానీయ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆమె మొక్కిందంట. ఆమె మొక్కి, అయ్యా నువ్వు నాకు సహాయం చేయవాడు నువ్వే, సహాయం చేయవాడు నువ్వే అని ఆయన ఎదుట గోచాడుతుంది. అప్పుడేమన్నాడు ఆయన, అందుకు ఆయన ఇంకా కూడా పరీక్షిస్తున్నాడు. చూడండి, అయ్యో ఆమె ఏడుపు కానీ కనికరించడం లేదు. ఆమె భక్తి ఇంకా ఆయన గుండె నిండలేదు. ఆయన భక్తి కదా, కడుపు నిండలేదు కదా. చాలా మంది పెరగన్న తింటే కానీ కడుపు నిండదు కదా. బిర్యానీ తిరుగుతా కొద్దిగా పెరగన్న తింటే తిన్నట్టు అంట కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత మొక్కుతున్నా, అంత గోచాడుతున్నా, అంత దూరం నడిచినా మళ్ళీ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, పిల్లల రొట్టెలు, నా ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చే వాక్యాలు, ఆ వాక్యం అనే రొట్టెను నీకెందుకు వేస్తానమ్మా, నా దృష్టిలో మీరు అలా ఉన్నారు. కుక్కలకి నేను వెయ్యను. ముందు నా పిల్లలకి అన్నం పెట్టని, నా పిల్లల పరిస్థితి చూడని, నా కుటుంబాన్ని బాగు చేసుకొని ఆ తర్వాత నీ దగ్గరకు వస్తాను అన్నప్పుడు ఆమె అన్న మాట ఈ రోజు మనం నేర్చుకోవాలి. నిజమే, నువ్వు చెప్పేది 100% కరెక్ట్. నేను కూడా ఒప్పుకొని తీరుతాను, నిజమే. కానీ కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్లా కింద ఉండి ఆ ముక్కలు తింటారు కదా. గట్టిగా చెప్పట్లు కొడదాము. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు కనానీయ స్త్రీ భయభక్తులు కలిగిన స్త్రీయా కాదా? దేవుడిని గౌరవించిన స్త్రీయే కాదా? దేవుడి దగ్గర గోచాడిన స్త్రీయా కాదా? ఆశించిన దొరికిన స్త్రీయా కాదా? కదా. మనకైతే రోషం వచ్చేస్తుంది, పౌరుషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఏంటి ప్రభా ఇంకా ఎంత టైం కదా. ప్రార్థన ఉండదు, ప్రశ్నలే ఉంటాయి మనకి. మనం ప్రార్థిస్తున్నాం అనుకుంటాం కానీ ప్రశ్నిస్తూనే ఉంటాం.
ఎప్పుడు చెయ్యి ప్రభా అని ఒకసారి చెప్తావు, తర్వాత ఎప్పుడు చేస్తావు ప్రభా అంటావు. ప్రశ్నే ఆమె అంటుంది, అయ్యా నేను దీనరాన్లే, దరిద్రురాన్లే, నా హోదా కుక్కలు లాంటిదే, కానీ ఆ కుక్కలు కూడా యజమానుడు రొట్టెనే తింటాయి కదా. కింద పడ్డ రొట్టెనైనా బట్ల మీద తిన్న రొట్టెనే కదా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో చూడండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవుడు భయభక్తులు కలిగిన వాళ్ళకి విశ్వాసం ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి. గొప్పగా కదలించబడని విశ్వాసం, ఊగిసలాడే విశ్వాసం కాదు, విమనస్కులైన విశ్వాసం కాదు. రెండు మనసులు ఉంటాయి కొంతమందికి. మందిరంలో ఒక మనసు, బయట ఒక మనసు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి దగ్గర ఒక ఒప్పుదల, బయట ఇంకొక ఒప్పుదల కదా. కదలించబడని విశ్వాసం ఆమెకి. ఆ విశ్వాసంతో ఏమంటున్నాడు ఆయన? నీ విశ్వాసం అమ్మా గొప్పది, నీవు కోరినట్టే. చూసావా ఆమె కోరిక ఎంత బలంగా ఉంది చూడండి. మన కోరిక ప్రైజ్ ది లార్డ్. ఒక్క కోరిక, ఒకే ఒక్క వరము. ఒక్క కోరిక. ఏ కోరిక అదమ్మా? ఒక్క కోరికే. వా విశ్వాసాన్ని పెంచు ప్రభా. నీ విశ్వాసం వల్ల గొప్పదనంగా విశ్వాసం ఉంటే నీ కోరిక నెరవేరింది పో. సో మన పనులు జరగాలంటే దేవుడు మన నుండి ఆశించేది ఏంటి అంటే గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం? గొప్ప విశ్వాసం. అది సంవత్సరాలు గడిచినా సరే ఆయన మాటిచ్చి మాట తప్పే దేవుడు కాడు. ఆలస్యంగా జరిగినా తప్పకుండా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కింద పడ్డావు, నాకు తప్పు చేసావు, నువ్వు నన్ను మోసం చేసావని ఆయన మన మోసాలని మన పాపాలని లెక్క పెట్టుకొని మనం చూసినప్పుడల్లా ఆ లెక్కలే గుర్తొచ్చే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సపోజ్ మనం ఏదైనా తప్పు చేసామనుకో, మనతో మాట్లాడిన వాళ్ళు సరేనండి ఓకే అంటారు. తర్వాత ఏదైనా ఆశించి మళ్ళీ ఫోన్ చేస్తే మాకు ఇంకా అది గుర్తుందండి, మీరు చేసిన తప్పు గుర్తుంది, మీరు మాట్లాడే మాటలు గుర్తున్నాయి కదా. ప్రతిసారి మనం చేసిన పాపము, మనం చేసిన తప్పు, దాన్ని బట్టే మనకి గుర్తింపు ఉంటుంది. అక్కడ మనం ఎంత మారినా సరే వాళ్ళు పేర్చుకున్న గుర్తింపు మార్చుకోరు కదా. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మన గుర్తింపునే మార్చేస్తాడు. తన రక్తంతో మనం కడిగి నీకు ఒక గుర్తింపు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన ఐడెంటిటీ ఆయన రక్తమే. ప్రైజ్ ది లార్డ్. మన కార్డ్, ఐడెంటిటీ కార్డ్ ఆయన రక్తమే. కాబట్టి ఆయనకు భయభక్తులు కలిగి గొప్ప విశ్వాసం కలిగి నువ్వు నేను ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు నాతో వస్తే నేను వెళ్తానన్నాడు ఆ దైవజనుడు. వెళ్ళాడు. మృగము లాంటి మనుషులని మనుషులుగా, విశ్వాసులుగా తయారు చేశాడు. ఈ రోజుకి ఆయన గుండంట పాతిపెట్టి ఆ ప్రాంతంలో ఉందంట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసే ప్రతి పని, దేవుడికి లోబడి చేసే ప్రతి పని దేవుడు గుర్తిస్తాడు, మనుషులు కూడా గుర్తు పెట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త, మార్కు సువార్త 16:20. దేవుడిని తోడుగా ఉండాలంటే జరిగే మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహాయకారుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వాడికి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. వాక్యం చెప్పడానికి, ప్రకటించడానికి. అంటే నువ్వు మైకులు పట్టుకొని ప్రీచింగ్లు చేయొద్దు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మైకులు పట్టుకొని ప్రీచింగ్ చేయాల్సిన అవసరమే లేదు. మన జీవితమే, తప్పులు చేయని వాళ్ళం లేము, పాపం చేయని వాళ్ళమేమో, కానీ పాపి అని గుర్తింపు వేసేది లోకమైతే పాపిని పరిశుద్ధంగా మార్చేది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అన్నాడు ఆయన, నువ్వు ప్రకటిస్తుండు, నేను నీకు సహాయముగా ఉంటాను. ఇలా ఉదయం దేవుడు నాతో మాట్లాడిన ఒక మాట, నేను ప్రార్థన చేసుకుంటాను. మీ అందరికి తెలుసు, బైబిల్ చదువుతాను.
బైబిల్ చదవకుండా బైబిల్ ప్రకటించడం కష్టం నాకు. ప్రైజ్ ది లార్డ్. 2 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు నాకు ఇచ్చిన మాట ఈరోజు ఉందా. 2 తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని ఎదుటను సజీవులను మృదులను తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతో ఆయన రాజ్యంతో నేను ఆనబెట్టినది ఏమనగా వాక్యమును ప్రకటించుము. గట్టిగా చెప్పట్లు పడతాం. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నాను అంటాడు పౌలు గారితో తిమోతితో పౌలు చెప్తున్నాడు, వాక్యము ప్రకటించు. ఎప్పుడు ప్రకటించాలంటే చదవమ్మా. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో. శ్రమలు వస్తాయేమో, కష్టాలు వస్తాయేమో, దుఃఖం వస్తాయేమో, పోరాటాలు లోపల ఉన్నాయేమో, కానీ దీర్ఘ శాంతము కలిగి ఉండము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మొన్న రోజున చెప్పాను, మన శ్రమను తీర్చడానికి దేవుడు ఖచ్చితంగా ఒక బోవాస్ని పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక రిసోర్స్ పర్సన్ ని పంపిస్తాడు. నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయమందును అసమయమందును దేవుడి యొక్క మాటను ప్రకటించు, దీర్ఘ శాంతం కలిగి ఉండు, ఉపదేశించుచు. ఏదో నువ్వు కష్టంలో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, అనారోగ్యంలో ఉన్నావు కాబట్టి ఏదో ఒక బటర్ పూసిన మాటలు వద్దు. ఏదో చిన్న అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పేసి ముగించి కూర్చోవద్దు. ఏమంటున్నాడు చూడండి. ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా మనుషులు హితబోధను మీ పరిస్థితి ఏదై ఉన్నదో అన్నది కాదండి. దేవుడు భయభక్తులు కలిగిన వాళ్ళు సమయమందును సమయమందును సువార్త ప్రకటిస్తారు. ఆ ప్రకటన ఎలా ఉండాలంట? గద్దించేదిగా ఉండాలంట, సరి చేసేదిగా ఉండాలంట, బుద్ధి చెప్పేదిగా ఉండాలంట. వాళ్ళలో ఏముంటుందో తెలుసా అండి? వాళ్ళు ఉండరు, వాళ్ళలో దేవుడు ఒక ఆత్మ ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బుద్ధి చెప్పుచు, గద్దించు, సరి చేస్తూ, ఉపదేశించు. ఎందుకంటే మనుషులందరికీ ఏమవుతుందండి? దృఢ చెవులు కలవారై ఉన్నారు కదా. ఏమనుకుంటారు? ఈమె బ్రతికేట్లో ఉంది, ఈమెం చెప్తుంది, ఈమె అసలు వాక్యం చెప్పడానికి అర్హురాలా? పాటలు పాడడానికి అర్హురాలా? ప్రార్థన చేయడానికి అర్హత కావాలి లోకానికి. మన అర్హత ఎవరండి చెప్పాలి. బైబిల్ ఒక మాట చెప్తా, నాకు చాలా నచ్చిన మాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా, 18వ వచనం. తప్పు కాకపోతే, తాను శోధింపబడ్డాడు కనుక శోధలు చదవమ్మ. 2:18 కరెక్ట్. గట్టిగా చెప్పండి కొడతాం. చాలా సంవత్సరాలు ఇది వాక్యం మళ్ళీ గుర్తొచ్చి. హెబ్రీ పత్రిక 2:18 చదవమ్మా. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారిని సహాయము చేయగల వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తాను సఫర్ అయ్యాడు, తాను శ్రమ పడ్డాడు, తన నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, కన్నీరు కార్చాడు, ఆకలి దప్పికలు అనుభవించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, సిలువ మరణం ఎక్కాడు. కాబట్టి నువ్వు ఏ శోధనలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, తన పట్ల భయభక్తులు చూసి పెట్టి తన మీద గొప్ప విశ్వాసం కలిగి ఉన్నావు. కాబట్టి నా సహాయకుడు ఆయనే, ఆయన తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు అని ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో గోచాడతావో అని అంటున్నాడు. తాను శోధింపబడ్డాడు కనుక శోధనలో ఉన్న నిన్ను తిరిగి బాగు చేయగలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు మార్కు సువార్త చదువుతున్న 16:20లో. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహాయకారుడై ఉండి వెన్నెంట జరుగుచున్నవని వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచబడుచుండెను. ప్రతి పనిని దేవుడు స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ వాక్యాన్ని స్థిరపరుస్తాడు, నీ ప్రవచనాన్ని స్థిరపరుస్తాడు, నీ బ్రతుకుని స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పాడదాము. స్థిరపరచువాడవు,
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. చెప్పండి కదా, ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము, స్థిరపరచువాడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పళ్ళను స్థిరపరిచేవాడు, పడిపోయిన చోటే నిలబెట్టేవాడవు, మన కథ మొత్తాన్ని మార్చగలిగే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నిర్గమకాండం 33 15-16 వచనాలు చదువుదాం. నిర్గమకాండం 33 15-16. మోషే ప్రవక్త అనుకుంటా అంటున్నా. మోషే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఈ మాట పని మనం ముగించుకుందాం ఈరోజు వాక్యాన్ని. మోషే ప్రార్థన మనం కూడా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మోషే ఏమంటున్నాడు చదవమ్మా. నీ సన్నిధి నాతో పాటు రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని, మనమైతే ఏమంటాం, నువ్వు వచ్చినా రా పని నేను పోతున్నా, నాకు అది నచ్చింది నేను చేసేస్తా అంతే కదా. అన్ని చోట్లకి దేవుడు వస్తాడా? ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం ఫస్ట్ టైం అనుకుంటాం, మనం క్రిస్మస్ చేసినప్పుడు యోనా అనుకుంటా ఒక చిన్న స్కిట్ తయారు చేసి చెప్పాడు కదా. అన్ని చర్చికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభువుని తీసుకెళ్తున్నారు కదా, కూరగాయల షాప్కి వెళ్ళేటప్పుడు యేసు ప్రభువు తీసుకెళ్తున్నాడు. ఫ్రెండ్స్ పార్టీకి వచ్చారు, ఆయన ఫ్రెండ్ ఆ యేసు ప్రభువుని బీరువాలో కట్టేశాడు. ఆయన కట్టేసి ఇక్కడే ఉండు, నేను ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకొని వస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత నచ్చిందో చెప్పండి కూడా యోనాకి. ప్రైజ్ ది లార్డ్ కదా. మీకు గుర్తుందా? చాలా సంవత్సరాలు అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా అంతే, దేవుడు కట్టేసి కదా వెళ్తాం. ప్రియులారా, దేవుడు నీతో రావడానికి ఇష్టపడతాడు, నీ విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి ఇష్టపడతాడు. మోషే అంటున్నాడు, అయ్యా నేను వెళ్తున్నా కానీ నీ సన్నిధి నాతో రాకపోతే, నీ సన్నిధి నాతో రాకపోతే మమ్మల్ని తీసుకొని వెళ్ళకక్క. అయ్యా నువ్వు నాతో రా, నువ్వు అగ్నిలో నడిచినా, నీటిలో నడవమన్నా నడుస్తా, అగ్నిలో నడవమన్నా నడుస్తా కదా, ఆయనతో యుద్ధం చేయమన్నా చేస్తా, అక్కడ నిలబడి మౌనంగా ఉండమన్నా ఉంటా, కూర్చోమంటే కూర్చుంటా, తినమంటే తింటా. ప్రైజ్ ది లార్డ్. కానీ నాకు ఒక కండిషన్, నీవు నాతో రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగి ఉన్నదని దేని వల్ల తెలియబడతాయా ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. నా జీవితం అంతా నేను మెస్ చేసేసుకున్నా, నా జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోయింది, కానీ నేను నీ బిడ్డని ప్రజలకు ఎలా తెలుస్తుంది? నువ్వు నాతో వస్తే కింద పడ్డా నా బిడ్డను లేపగలను అన్నది దేవుడు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మీరు పడిపోయిన స్థితే చూస్తున్నారేమో, నేను ఎప్పుడో ఆ మనిషిని నిలబెట్టేశాను. గట్టిగా చెప్పండి కూడా. అందరు ఇంకా పడిపోయే స్థితి, దీన స్థితి చూస్తున్నారేమో, ఆల్రెడీ మనిషిని లేపి నడిపిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడండి మీ దేవుడు, ఆ దేవుడు. ప్రజలు ఎలా తెలుసుకుంటారు ప్రభా? నన్ను నిలబెట్టావు ఎలా తెలుసుకుంటారు? నువ్వు నాతో నడు, నువ్వు నాతో నడు అంతే కదా. ప్రతిరోజు నడిచాడంట. ఏ తోటలో? ఏదో తోట నడిచాడంట. ఆయనని వీళ్ళు చూడటం, వీళ్ళని ఆయన చూడటం బాగానే ఉంది. ఒకరోజు నాకు నడవటం ఆయనకు అలవాటు. ఆయన మాట తప్పుతాడా? కరెక్ట్ టైం చూసుకున్నాడు, వాకింగ్ స్టార్ట్ చేశాడు. వాకింగ్ స్టార్ట్ చేస్తే నడవాల్సిన నడవట్లా, ఎక్కడో కూలబడ్డారు, ఎక్కడో దాక్కున్నారు. దేవుడి దగ్గర దాక్కుంటున్నావా? ఆయన నడక నీతో స్టార్ట్ చేశాడు, ఇంకా ముగించలా, నడుస్తూనే ఉన్నాడు. నువ్వు ఆగితే ఆయన ఆగుతాడు.
అంతే తప్ప నువ్వు ఆగావని తిట్టి కొట్టి నేను చీదరించుకుని నువ్వు నాకు అవసరంలే అని చెప్పి వెళ్ళాడా? మనం వెతికే దేవుడా. ప్రార్థించకపోయినా మాట వినకపోయినా ప్రార్థించకపోయినా మాట వినకపోయినా ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు ప్రాణమా, నా ప్రాణమైనావు ప్రాణమా. కళ్ళు మూసుకొని ఉదయం మీద చేయించుకొని నీతిమంతులు ఆశించినది దొరుకుతుంది. తన పట్ల భయభక్తులు కలిగిన వారిని ఆయన చెయ్యి విడవడు. ఆయన మనకి తోడై ఉంటాడు. ఆయన మనం నడిపించే దేవుడై ఉన్నాడు. వారి మొర ఆయన ఆలకించి వాళ్ళని రక్షించే దేవుడై ఉన్నాడు. ప్రభా, ఎవరు మమ్మల్ని వదిలేసినా నువ్వు మమ్మల్ని వదలని దేవుడవు కాదునైనా. మా బ్రతుకులను బాగు చేయు దేవుడవు, మమ్మల్ని స్థిరపరచు వాడవు. ప్రభా, ఈరోజు కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి అయ్యా తండ్రి. ప్రభా, నీ పట్ల భయభక్తులు కలగడం అంటే నీకు మర్యాదనివ్వాలి ప్రభా. అమర్యాదగా మిమ్మల్ని పట్ల ప్రవర్తించిన తీరుని ప్రభా అయ్యా మమ్మల్ని క్షమించి తండ్రి, మమ్మల్ని బాగు చేసి తండ్రి నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని ప్రభా రాబో దినములో తండ్రి ప్రభా మేము ఎదుర్కొంటున్న సవాళ్ళు ప్రతి సవాళ్ళకు మాకు విజయం ఇచ్చి మమ్మల్ని నడిపించామని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.